హలో ఎవ్రీవన్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియోలో మనము బెండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అని తెలుసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా రెడ్ చిల్లీస్ని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ రెడ్ చిల్లీస్ హాఫ్ డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి కొన్ని ధనియాలు ఇంకా ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయి కాబట్టి రెడ్ చిల్లీస్ బాగా వేగిన తర్వాతనే యాడ్ చేసుకుంటాము. లైట్గా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం చింతపండు యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. దాని తర్వాత బెండకాయలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత కొంచెం సేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు కొంచెం హాఫ్ ఫ్రై అయ్యే వరకు ఇలా మనం మగ్గనివ్వాలి బెండకాయలు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి కొంచెం పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ సన్నగా తరిగి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో పోపు పెట్టుకుంటాము. కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినుములు, 2 ఎండుమిర్చి తీసుకున్నాము, ఇంగువ యాడ్ చేసి కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. నాకు పోపు మాడిపోయింది, మీరు అది మాడకుండా చూసుకోండి, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంది చట్నీ మాత్రం. అందరూ ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.